మేనేజ్మెంట్ యూనిట్ చూద్దాం. మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ ఏం చేస్తుందంటే అయితే మన లాజికల్ అడ్రస్ ఉంటుందో సిపియూ నుంచి వచ్చే లాజికల్ అడ్రస్ని ఫిజికల్ అడ్రస్లోకి కన్వర్ట్ చేస్తుంది ఈ మెమరీ మేనేజ్మెంట్ యూనిట్. సో దానికి కొంచెం డీటెయిల్గా చూద్దాం. అదొక హార్డ్వేర్ డివైస్ అనమాట. అది ఏం చేస్తుంది, దట్ మ్యాప్స్ వర్చువల్ అన్న లాజికల్ అన్న ఒకటి అన్న కన్ఫ్యూజ్ కాదు, వర్చువల్ అడ్రస్ అన్న లాజికల్ అడ్రస్ అన్న ఒకటి. అది ఏం చేస్తుంది, మన ఉన్న లాజికల్ అడ్రస్ దానికి మ్యాప్ చేస్తుంది దాని ఫిజికల్ అడ్రస్ లెక్క. ఓకే, ఇలా మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ స్కీమాలో ఏమవుతుందంటే ఒక వాల్యూ ఉంటుంది అనమాట. ఇది మెమరీ మేనేజ్మెంట్ యూనిట్. ఇది చెప్తా, ఫస్ట్ ఈ పాయింట్ చూడండి. ద వాల్యూ ఇన్ రీఅలొకేషన్ రిజిస్టర్, ఒక రీఅలొకేషన్ రిజిస్టర్ ఉంటుంది ఆ యూనిట్లో. మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ లోపల ఒక రీఅలొకేషన్ రిజిస్టర్ ఉంటుంది. దాని లోపల ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ అన్నది ప్రతి అడ్రస్ ఏదైతే అడ్రస్ జనరేటెడ్ ఉంటుందో యూజర్ ప్రాసెస్ నుంచి, అది ప్రతిసారి ఏదైతే వస్తుందో నంబరు, ప్రతిసారి రీఅలొకేషన్ ఉన్న నంబరు దానికి యాడ్ అయ్యి ఫిజికల్ అడ్రస్ లెక్క మెమరీకి మారుతుంది, మెమరీకి సెండ్ చేస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి, మనకి 3 సిపియూ యూజర్ ప్రాసెస్ అనేది ఒక సిపియూ నుంచి వచ్చిన జనరేషన్ ఇప్పుడు లాజికల్ అడ్రస్ 346 అనుకో. సారీ. సో రీఅలొకేషన్ రిజిస్టర్లో 14,000 అని ఉంటుంది అనుకున్నాం ఫర్ సపోజ్. సో ఈ 14,000 అనేది ఇక్కడ నుంచి వచ్చే ప్రతి లాజికల్ అడ్రస్కి యాడ్ అవుతుంది అనమాట. యాడ్ చేయి ఇక్కడ ఏమైపోతుంది, 14,346 అయిపోతుంది. అర్థమైందా? మెమరీ మేనేజ్మెంట్ యూనిట్లో ఒక రీఅలొకేషన్ రిజిస్టర్ ఉంటుంది. ఆ రీఅలొకేషన్ రిజిస్టర్లో ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ అనేది వచ్చే ప్రతి లాజికల్ అడ్రస్కి యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి ఆ ఫిజికల్ అడ్రస్లోకి అవుతుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఈ ఫిజికల్ అడ్రస్లో 14,000 నుంచి అడ్రస్ స్టార్ట్ అవుతుంది అనుకుంటాం. అది పోయి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇది రీఅలొకేటెడ్ కోడ్, ఇది మెమరీ. అలా జరుగుతుంది అన్నమాట. సో యూజర్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఎవరితో లాజికల్ అడ్రస్తో డీల్ చేస్తుంది. ఇట్ ఎవర్ సీజ్ ద రియల్ ఫిజికల్ అడ్రస్. సో ఫిజికల్ అడ్రస్ ఏంటో ఎప్పుడు యూజర్ ప్రోగ్రామ్కి తెలియదు. సో మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ రీఅలొకేషన్ రిజిస్టర్ ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని వచ్చిన లాజికల్ అడ్రస్కి యాడ్ చేసి ఫిజికల్ అడ్రస్కి మార్చి ఫిజికల్ ఏంటి మెమరీ ఉంటుందో దాన్ని పంపించేస్తుంది. ఇలా జరుగుతుంది అనమాట.